పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. మంచి చేస్తాను నా కొడక. ఆల్రెడీ పార్ట్ 1ని చూసే ఉంటారని అనుకుంటున్నాను. మేబీ పార్ట్ 1ని చూడకపోతే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్ ఏంటో తెలిసిందే కదా! బెన్ 10 యూనివర్స్‌లో ఉన్న డిఫరెంట్ వెపన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గనక బెన్ 10 ఫ్యాన్ అయితే బెన్ 10 వాచ్ కొట్టినట్టు కింద కనిపిస్తున్న లైక్ బటన్‌ని, షేర్ బటన్‌ని, సబ్స్క్రైబ్ బటన్‌ని కొట్టి మీరు మారిన ఏలియన్ నేమ్‌ని కామెంట్ చేయండి. ఆల్ఫారన్. ఆల్ఫారన్ ఫస్ట్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీలో ఒక పార్ట్ అన్నట్టే చూపించారు కానీ, తర్వాత దీన్ని డివైడ్ చేశారు. ఇది సెపరేట్ అన్నట్టు చూపించారు. ఆల్ఫారూన్ యూజ్ చేసే యూజర్ మ్యాజిక్‌ని ఆల్ఫారూన్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ప్రాపర్‌గా యూజ్ చేసేలా చేస్తుంది. యూజర్ మానా ఎనర్జీని, మ్యాజిక్ ఎనర్జీని ఇంకా పవర్‌ఫుల్‌గా మార్చి తన్ని మ్యాజిక్ గాడ్‌గా మార్చేస్తుంది. ఆల్ఫారూన్ ఆపోనెంట్ కంప్లీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసి తన యూజర్‌కి ఇస్తుంది. ఒక ఎనర్డైట్ కంప్లీట్ ఒక ఎనర్జీ బీయింగ్‌గా ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఎనర్జీ ఉన్నా కూడా, ఆ అన్‌లిమిటెడ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఫారెన్ కంప్లీట్‌గా ఎనర్జీని అబ్జర్వ్ చేసి తన యూజర్‌కి ఇస్తుంది. ప్రాసెస్‌లో ఒక ఎనర్డైట్‌ని కూడా కంప్లీట్‌గా డిఫీట్ చేయొచ్చు. ఇయాన్ టైమ్ వెపన్. ఇయాన్ తన డిస్ట్రాయ్ అయిపోయిన ఆమ్లెట్రిక్స్‌ని ఒక టైమ్ వెపన్‌గా చేంజ్ చేస్తాడు. దాన్నే తన ప్రైమరీ వెపన్‌గా టైమ్ ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఇయాన్ టైమ్ ట్రావెల్ మాత్రమే కాకుండా ఈ వెపన్‌తో మల్టీవర్స్‌లో కూడా ట్రావెల్ చేయగలడు. సో, దీనికుండే ఇంకొక మెయిన్ పవర్ ఏంటంటే, దీని నుంచొచ్చే రేస్ వన్ షాట్ తగిలినా వాళ్ళలోకి టైం వెళ్ళి ఏజ్ అంతా అయిపోయి బూడిదగా మారిపోతారు. డైరెక్ట్‌గా చెప్పాలంటే ఈ వెపన్ నుంచి వచ్చే రేస్ కనుక తగిలితే బూడిదైపోతారు. ఈ ఒక మనిషి అయినా, ఏలియన్ అయినా చివరికి బెన్ ఆమ్లెట్రిక్స్ అయినా బూడిదైపోతారు. అందువల్ల బెన్ 10 ఆమ్లెట్రిక్స్ కంటే పవర్‌ఫుల్ అండ్ డేంజరస్ అని చెప్పొచ్చు. సాటియారి. దీని గురించి బెన్ 10 సీరీస్‌లో ఎక్కడా చూపించలేదు కానీ, బెన్ 10 అల్టిమాటిక్ ఏలియన్ కాస్మిక్ డిస్ట్రక్షన్ అనే గేమ్‌లో చూపించారు. అలాగే దీన్ని మన బెన్ 10 ఆమ్నివర్స్ 2లో కూడా చూడొచ్చు. దీని గురించి గేమ్‌లో చూపించిన దాని ప్రకారం అయితే, దీన్ని యాస్మత్ పూర్వీకులు క్రియేట్ చేస్తారు. యాస్మత్‌కి ఆమ్లెట్రిక్స్‌ని క్రియేట్ చేయడానికి గల ఇన్స్పిరేషన్ కూడా ఇదే. ఇక దీని పవర్స్ మ్యాటర్‌కొస్తే పెద్దగా ఏమీ చూపించలేదు. దీన్ని యూజ్ చేసే యూజర్ పవర్‌ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంది. అంతే. ఆ సిరీస్‌లో దీని గురించి చాలానే బిల్డప్‌లు ఇస్తారు కానీ, అంత పవర్స్ అయితే దీనికేం చూపించలే. కానీ మన బెన్ 10 ఆమ్నివర్స్ 2లో మాత్రం దీనికి చాలా పెద్ద రోలే ఉంటుంది. దీనికి చాలా పవర్స్‌ని నేనైతే ఫ్యాన్ మేడ్‌గా యాడ్ చేశాను. అది ఎపిసోడ్స్ వెళ్తున్న కొద్దీ మీకు తెలుస్తుంది. చాలా సర్ప్రైజెసే దాచాను దీని గురించైతే. దాన్ని ఆ సిరీస్‌లో మాట్లాడుకుందాం మనం. ఎస్కలాన్. ఎస్కలాన్ స్వార్డ్ గురించి మనం ఇప్పటికే చాలా సార్లు మాట్లాడుకున్నాం. దీన్ని యాస్మత్ ఒక వెపన్‌గా క్రియేట్ చేశాడు. యాక్చువల్లీ యాస్మత్ ఆమ్లెట్రిక్స్‌ని పీస్ కోసం క్రియేట్ చేశాడు. పీస్ కోసం క్రియేట్ చేసిందే అంత డిస్ట్రక్షన్ చేస్తే, ఇంకా వెపన్‌గా క్రియేట్ చేసింది ఎంత పవర్‌ఫుల్, ఎంత డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుందో జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇది ఎంత పవర్‌ఫుల్లో క్రియేట్ చేసిన యాస్మత్‌కి కూడా సరిగ్గా ఐడియా లేదు. దీన్ని కంట్రోల్ చేసే యూజర్‌కి ఇది అల్టిమేట్ పవర్‌ని ఇస్తుంది. ఈ స్వాడ్‌ని యూజ్ చేసుకొని ఎలాంటి అటాక్‌నైనా చేయొచ్చు. ఫైర్, ఐస్, థండర్, ఎనర్జీ. ఈ స్వాడ్ యూనివర్స్‌లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ స్వాడ్‌తో టెలిపోర్ట్ కూడా అవ్వచ్చు. ప్రెజెంట్ ఈ స్వాడ్ ఎక్కడుందో తెలీదు కానీ, అందులో డ్రాగన్ ఎనర్జీ కూడా స్టోర్ అయి ఉంది. దాని పవర్ లెవెల్స్ ఇంకా పెరిగాయి. అందువల్లే ఇది ఎంత పవర్‌ఫుల్లో యాస్మత్‌కి కూడా తెలీదు. నీకింత సీన్ ఉండడం వల్లే ఇది ఏలియన్ ఎక్స్‌ని కూడా డిఫీట్ చేయగలదు అని చెప్పి చాలా రూమర్సే నడుస్తున్నాయి. యాక్చువల్లీ ఈ కత్తి నేమ్‌ని మర్చిపోయాను నేను. మీలో ఎవరికైనా గుర్తుంటే కొంచెం కామెంట్ చేయండి. యాక్చువల్లీ దీని స్టోరీ కూడా అలానే ఉంటుంది. చాలామంది మర్చిపోయి ఉంటారు. ఈ స్వాడ్‌ని బెన్ 10 క్లాసిక్‌లో చూపించారు. ఎపిసోడ్‌లో ఈ స్వాడ్ గురించి చాలా ఎలివేషన్‌లో ఇస్తారు. ఈ స్వాడ్ గురించి ఒక గుడి కడతారు. గాడ్ లైక్ క్రియేచర్‌ని కాపలా పెడతారు. ఫార్వర్ నైట్స్ ఏమో దీన్ని సంపాదించడం కోసం ఎక్కడలేని ప్లాన్‌లేస్తూ ఉంటారు. ఈ ఎపిసోడ్‌లో రేలంగి మామయ్యలా ఉండే మన మ్యాక్స్ తాతేమో ఈ స్వాడ్ కోసం 'మిషన్ ఇంపాసిబుల్‌లో' టామ్ క్రూజ్ లాగా ఎక్కడలేని అడ్వెంచర్‌లు చేసి నానా సంకలు నాకి చివరికి ఆ స్వాడ్ దగ్గరకొస్తే అది బూడిదైపోద్ది. చిన్నప్పుడు జుత్తులు పీకేసుకున్న ఈ స్వాడ్‌కి ఏం పవర్ ఉంటదా అని తీరా చూస్తే బొగ్గు చేసేశారు. హాఫ్ ఆఫ్ ఏజెస్. దీన్ని హెక్స్ తన ప్రైమరీ వెపన్‌గా యూజ్ చేయడం బెన్ 10 క్లాసిక్‌లో ఎక్కువగా చూడొచ్చు. హెక్స్ అంత పవర్‌ఫుల్‌గా ఉండడానికి కారణం ఇదే. ఈ స్టాఫ్‌ని యూజ్ చేసే యూజర్ తన మ్యాజిక్ ఎనర్జీని స్టేబుల్‌గా యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఆల్సో దీన్ని యూజ్ చేసే యూజర్ తనకి ఆ పవర్స్ లేకపోయినా ఈ స్టాప్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, ఫ్లై చేయడం, కొన్ని మ్యాజిక్ ట్రిక్స్‌ని పర్ఫార్మ్ చేయడం లాంటివి చేయొచ్చు. దీని పవర్ లెవెల్ అనేది యూజ్ చేసే యూజర్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. 'బెన్ 10' క్లాసిక్ తర్వాత దీన్ని 'చాంపాప', 'గ్వెన్' కూడా యూజ్ చేశారు. డాగ్ స్టాఫ్ దీన్ని యాగ్రిగోర్ తన ప్రైమరీ వెపన్ కింద యూజ్ చేస్తూ ఉంటాడు. ఈ వెపన్‌కి చాలానే పవర్స్ ఉన్నాయి. ఇది చాలా పవర్‌ఫుల్ అయినా సిరీస్‌లో దీన్ని పెద్దగా చూపించలేదు. చూపించిన దాని ప్రకారంగా అయితే ఇది మెయిన్‌గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సేమ్ యాగ్రిగోర్ లానే ఎలాంటి ఎనర్జీనైనా అబ్జర్వ్ చేసి దాన్ని రెడ్ ఎలక్ట్రిక్ ఎనర్జీగా చేంజ్ చేసి అటాక్ చేయొచ్చు. ఆల్సో దీనికి టెలికైనెసిస్ పవర్స్ కూడా ఉంటాయి. యాగ్రిగోర్ అల్టిమేట్ యాగ్రిగోర్‌గా మారిపోవడం వల్ల యాగ్రిగోర్‌కి దీని అవసరం పడలేదు. కానీ ఇది కూడా చాలా పవర్‌ఫులే. మాల్వేర్ ఆర్మర్. బెన్ మాల్వేర్‌ని ఓడించిన తర్వాత ఆల్బిడో మాల్వేర్ బాడీ తోటి మాల్వేర్ ఆర్మర్‌ని క్రియేట్ చేసి విలియాక్స్‌కి ఇస్తాడు. దాన్ని అబ్జర్వ్ చేసుకున్న విలియాక్స్ చాలా పవర్‌ఫుల్‌గా మారిపోతాడు. బెన్ మోస్ట్ పవర్‌ఫుల్ ఏలియన్స్ అయిన డైమండ్ హెడ్‌ని, అటామిక్స్‌ని సింగిల్ షాట్‌తో డిఫీట్ చేస్తాడు. డైమండ్ హెడ్‌ని వదిలేయండి గానీ అటామిక్స్‌ని డిఫీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కెవెన్ తన కార్‌ని బంగారంలా చూసుకున్నా సరే, ఈ కార్‌లోకి చాలా పవర్‌ఫుల్ కాస్ట్‌లీ ఐటెమ్స్‌ని బ్యాటిల్‌కి కూడా యూజ్ అయ్యేలాగా కెవెన్ క్రియేట్ చేశాడు. అందువల్లే ఈ కార్‌ని ఒక వెపన్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. కెవెన్ ఈ కార్‌ని జస్ట్ మిస్సైల్స్, లేజర్స్ వచ్చినట్టే కాకుండా అవసరమైతే దీన్ని ఒక వార్ ట్యాంక్‌గా మార్చేటట్టు డిజైన్ చేశాడు. కార్ నుంచి ఎటువైపు పడితే అటువైపు మిస్సైల్స్‌ని వదిలేయొచ్చు. ఆటో మోడ్‌లో పెట్టొచ్చు. ఈ కార్‌తో ఫ్లై చేయొచ్చు. వాటర్‌లోకి కూడా ఎళ్ళిపోవచ్చు. సో, ఈ కార్ ఒక ఇమ్మోర్టల్. ఎందుకంటే బెన్ ఇరక్కొట్టిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ తిరిగొస్తూ ఉంటది గదా! అందుకే. అవునవును. మన 'ఫ్యాన్ మేడ్' సిరీస్‌లో ఒక్కసారి కూడా కెవిన్ కార్‌ని డిస్ట్రాయ్ చేయడం చూపించలే కదా! నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపిద్దాం ఆగండి. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తాను నా కొడక. ఫోటో టూల్. దీన్ని ఎక్కువగా రూక్ యూజ్ చేయడం చూడొచ్చు. ఇది ఒక మల్టీ ఫంక్షనాలిటీ వెపన్. ఇది మరీ అంత పవర్‌ఫుల్ కాదు గానీ, దీన్ని డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేయొచ్చు. బెన్ ఎలా అయితే ఏలియన్స్‌గా మారతాడో, రూక్ అలా డిఫరెంట్ వెపన్స్‌గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాడు. కావాలంటే ఒక బ్లాస్టర్‌లా మార్చేయొచ్చు, స్వాడ్‌లా మార్చేయొచ్చు, ఫ్లాష్ లైట్‌లా మార్చేయొచ్చు, బాణంలా మార్చేయొచ్చు, ఆఖరికి వాక్యూమ్ క్లీనర్‌లా కూడా మార్చేయొచ్చు. బాణంలాగా, కర్రలాగా, షీల్డ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ని చేంజెస్ చేయొచ్చంటే దీన్ని ఎవరు క్రియేట్ చేసుంటారో ఈ పాటికే మీరు గెస్ చేసే ఉంటారు. దీన్ని ఒక గ్యాల్వన్ క్రియేట్ చేశాడంట. మరి యాస్మత్ క్రియేట్ చేశాడా? యాస్మత్‌ని ఇన్‌స్పైర్ అయ్యి ఇంకోడు క్రియేట్ చేశాడా అనేది తెలీదు. బయోమాట్రిక్స్. ఇది ఆమ్లెట్రిక్స్‌కి కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. బయో ఆమ్లెట్రిక్స్ 2 ఆమ్లెట్రిక్స్‌లకి సమానం. ఈ వాచ్‌లో ఉండే 2 వాచెస్‌కి 2 ఏలియన్ నేమ్స్ చెప్పడం వల్ల 2 ఏలియన్స్ కలిసిన ఒక మెర్జ్డ్ ఫ్యూజ్డ్ ఏలియన్‌గా బెన్ మారతాడు. వల్ల యూజ్ ఏంటంటే బెన్ 2 ఏలియన్ పవర్స్‌ని ఒక్కసారే యూజ్ చేయొచ్చు. మ్యాక్స్ తాత డార్లింగ్. దీని ఒరిజినల్ నేమ్ ఏంటో కామెంట్ చేసేయని చెప్తా. చూడ్డానికి ఇది డొక్కు బండిలా కనిపించినా మ్యాక్స్ తాత మాత్రం సిరీస్‌లో దీనికి విక్రమ్ లెవెల్ ఎలివేషన్‌లు ఇస్తూ ఉంటాడు. ఆల్సో మ్యాక్స్ తాత ఎక్కడి నుంచి ఏ వెపన్ తీస్తాడో తాతకే తెలీదు. అన్ని వెపన్స్ ఉంటాయి దీంట్లో. 5 దీన్ని బెన్ 10 ఆమ్నివర్స్‌లో చూపించారు. ఇది సేమ్ చూడ్డానికి ఐరన్ మ్యాన్ ఆర్మర్ లానే ఉంటుంది. ఆ ఆర్మర్‌లో ఉండేదానికంటే ఈ ఆర్మర్‌లో ఇంకా చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. మామూలుగా అయితే ఇది చూడ్డానికి ఒక బ్యాంగిల్‌లా కనిపిస్తుంది. కానీ దాన్ని యాక్టివేట్ చేస్తే ఒక జైంట్ రోబోట్ లాంటి ఆర్మర్ వస్తుంది. ఆర్మర్‌లో అయితే అంత స్పెషల్ పవర్స్ ఏమి ఉండవు. ఒక రెగ్యులర్ ఆర్మర్‌లో ఉండే ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ బీయింగ్, ఫ్లయింగ్, స్ట్రెంత్ ఇలాంటి ఫ్యూచర్సే దీంట్లో గూడా ఉంటాయి. దీన్ని బెన్ వాళ్ళ కజిన్ యూజ్ చేస్తూ ఉంటాడు. మ్యాజిక్ బుక్. ఈ బుక్‌ని చాంపాప దగ్గర నుంచి గ్వెన్ తస్కరించుంటుంది. సో, దీన్ని చాంపాప మ్యాజిక్ బుక్ అని కూడా అనొచ్చు. దగ్గరుండే ఈ బుక్ మ్యాజిక్ బుక్స్ అన్నిటికి కూడా ఒక ఆల్ ఇన్ వన్ లాంటిది. ఈ బుక్‌లోని డిఫరెంట్ మ్యాజిక్స్ ఉంటాయి. మ్యాజిక్ యూజ్ చేసే బిగినర్స్‌కి ఈ బుక్ బాగా యూజ్ అవుతుంది. వెన్ బాడీలో ఉన్న మానా ఎనర్జీ బయటపడడానికి ఈ బుక్ బాగా యూజ్ అయింది. యూజ్ చేసే ట్రిక్స్ అన్నీ కూడా ఈ బుక్ నుంచి నేర్చుకున్నవే. ఈ బుక్‌లో చాలా ట్రిక్స్ ఉంటాయి. టైమ్ ట్రావెల్ నుంచి ఎలిమెంట్స్‌ని కంట్రోల్ చేసిన దాకా ప్రతి ఒక్కటి ఉంటాయి. కున్నోడికి నేర్చుకున్నంత పవర్‌ని ఈ బుక్ ఇస్తుంది. ఫైనల్‌గా ఆమ్లెట్రిక్స్. ఆమ్లెట్రిక్స్ గురించి మనందరికీ బాగా తెలిసిందే. ఈ వాచెస్‌లో కూడా చాలా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. ఆ వెర్షన్స్ గురించి ఆల్రెడీ నేను
2 వీడియోస్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇవి మాత్రమే కాకుండా 'బెన్ 10' యూనివర్స్‌లో ఇంకా చాలా ఉన్నాయి. నాకైతే ఇవే దొరికాయి. నేనేమైనా మిస్ అయ్యి ఉంటే వాటిని కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌ని బేస్ చేసుకొని నేను పార్ట్ 3 కూడా చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కామెంట్ చేస్తే సరిపోదు. మన ఛానల్‌ని 'బెన్ 10' వాచ్ కొట్టినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.